RCH 2.0 న్యూ వెర్షన్లో మనకి కామన్ మాస్టర్లో హెల్త్ ఫెసిలిటీస్ దాంట్లో CHCs అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ యొక్క RCH 2.0 న్యూ వెర్షన్లో లాగిన్ అయిన తర్వాత కామన్ మాస్టర్లోకి వెళ్తే ఇక్కడ హెల్త్ ఫెసిలిటీస్ అని కనబడతాయి. ఈ హెల్త్ ఫెసిలిటీస్ అనేది క్లిక్ చేసుకుంటే ఇట్లా లిస్ట్ వస్తుంది. దీంట్లో క్రియేట్ న్యూ హెల్త్ ఫెసిలిటీ అనేది చేసుకొని ఫెసిలిటీ నేమ్ దగ్గర మీరు ఏదైతే CHC క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ పేరు ఎంటర్ చేయండి. చేసిన తర్వాత దానికి సంబంధించిన HFR ఐడిని ఇక్కడ టైప్ చేసి వెరిఫై క్లిక్ చేస్తే మీకు ఆ HFR ఐడి అనేది ఇక్కడ మ్యాప్ అవుతుంది. మీరు HFRలో నేమ్ ఏదైనా చేంజ్ ఉంటే అక్కడ స్కోర్ మీకు పర్సెంటేజ్ చూపిస్తుంది. దాదాపు 100% ఉండేటట్లు చూడండి. ఇన్ కేస్ నేమ్ చేంజ్ ఉన్నట్లయితే ABDM పోర్టల్లోకి వెళ్ళి అక్కడ మీరు నేమ్ చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో మనకి 60% ఎబోవ్ ఉంటే మ్యాచ్ అవుతుంది, అంటే 70 ఎబోవ్ ఉంటే మ్యాచ్ అవుతుంది. 85% ఉన్నా మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో వస్తే ఓకే, మీకు ఓకే అయినట్టు. సో ఇది ఇంటూ క్లిక్ చేసుకోండి. చేసుకుంటే ఇక్కడ మీకు అది అర్బనా రూరల్. ఇక్కడ టైప్ దగ్గరకు వచ్చేసరికి మనం అంతకుముందు చెప్పుకున్నాం, PHCs అయితే 24/7 PHCs, అర్బన్ అయితే AM PHCs. అలానే మీరు ఇంకా కిందకు వస్తే ఇక్కడ FRU ఫస్ట్ రిఫరల్ యూనిట్ CHCగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కేటగిరీ దగ్గర మీకు డెలివరీ పాయింట్ అండ్ NRC కూడా వస్తుంది. అన్నిట్లోనూ NRC ఉండకపోవచ్చు. NRC ఉంటే NRC కూడా సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే డెలివరీ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓనర్షిప్ పబ్లిక్, ఆటోమేటిక్గా స్టేట్ గవర్నమెంట్ అని వస్తుంది. ఇక్కడ సేవ్ అనేది క్లిక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఎన్రోల్మెంట్ మనకి డిఫాల్ట్గా ఫిబ్రవరి మంత్ 1వ తారీఖు పెట్టుకోండి. ఎఫెక్టివ్ డేట్ 1 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్టేటస్ ఫంక్షనల్ పెట్టుకోండి. ఆ హాస్పిటల్కి ఎన్ని బెడ్ అయితే అన్ని బెడ్, అంటే 50 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 200 మీ యొక్క CHCని బేస్ చేసుకొని ఇక్కడ బెడ్ కౌంట్ అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ మోడిఫికేషన్ ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ సేవ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్లాక్ అడుగుతుంది, ఏ బ్లాక్ అనేది. సో ఆ బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ హెల్త్ బ్లాక్ మీరు ఏదైతే హెల్త్ బ్లాక్స్ క్రియేట్ చేసుకొని ఉన్నారో అవి ఇక్కడ అడుగుతుంది. అండ్ డివిజన్ ఇక్కడ ఏ డివిజన్ కింద వస్తుంది అనేది, ఈ ఫెసిలిటీ ఏ విలేజ్లో ఉంది అనేది ఇక్కడ అడుగుతుంది. సో ఆ విలేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఒకవేళ అర్బన్లో ఉందనుకోండి, మీరు బ్లాక్ అర్బన్ కూడా తీసుకోవాలి. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్. అండ్ లొకేషన్ ఆల్రెడీ మీకు అక్కడ చూపిస్తుంది. మీరు ఏదైతే HFR క్రియేట్ చేసినప్పుడు పెట్టుకున్నారో మ్యాప్తో సహా చూపిస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ మీకు CHCs దగ్గర మాత్రం తప్పనిసరిగా ఇక్కడ లింక్డ్ ఫెసిలిటీస్ అనేది ఒకటి చూపిస్తుంది. అంటే ఈ CHC కింద ఏవైనా ఫస్ట్ రిఫరల్ అంటే ఎక్కడి నుంచి వీళ్ళకి ఏ PHC పరిధి నుంచి మీకు రిఫరల్స్ వస్తాయి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లింక్డ్ ఫెసిలిటీస్ దగ్గర మీరు అంతకుముందు క్రియేట్ చేసుకున్న PHCs, అంటే మనం CHC క్రియేట్ చేయడానికి ముందే ఆ CHC పరిధిలో ఉన్న PHCsని ముందుగా క్రియేట్ చేసుకోవాలి. మీరు క్రియేట్ చేయకపోతే ఇక్కడ చూపించవు. సో మీరు క్రియేట్ చేసుకున్న తర్వాతే ఇది CHC అనేది మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మీరు అన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాతే DH కానీ AH కానీ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటికి లింక్డ్ ఫెసిలిటీస్ అంటే వీటికి ఎక్కడి నుంచి రిఫరల్స్ వస్తాయి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫెసిలిటీ అనేది సేవ్. అండ్ కవర్డ్ విలేజ్, వీళ్ళు ఏ విలేజ్లు కవర్ చేస్తారు అంటే ఆ ఫెసిలిటీ పరిధిలో ఏవైతే విలేజ్లు ఉంటాయో అవన్నీ కవర్ చేస్తారు. కాబట్టి ఆ తాలూకా ఆ మండలం పరిధిలో ఉన్న అన్ని విలేజెస్ని సెలెక్ట్ చేసుకొని
సేవ్ చేయండి అండ్ సేవ్ ఫినిష్. ఇది సిహెచ్సిస్ కానివ్వండి, ఏరియా హాస్పిటల్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి, ఏదైనా చేయాలి అంటే ఇది ప్రాసెస్. సో అందరూ తెలుసుకొని జాగ్రత్తగా మీ యొక్క కామన్ మాస్టర్ని మ్యాప్ చేసుకుంటారనుకుంటున్నాం. దీనికి సంబంధించిన ఇంకొన్ని వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.